హైదరాబాద్ క్రికెట్ స్టేషన్లో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది. ఎస్జీఏ ప్రెసిడెంట్తో పాటు పలువురిని అరెస్ట్ చేసింది. కోర్టులో కూడా పోటీ చేసింది. దీనికి సంబంధించి కూడా మాట్లాడేందుకు మనతో మాట్లాడేందుకు తెలంగాణ క్రికెట్ స్టేషన్ గురవారెడ్డి చెప్పండి, వాస్తవానికి హైదరాబాద్ క్రికెట్ స్టేషన్లో ఏం నడుస్తుంది, మీరు ఏమని సిఐడికి కంప్లైంట్ ఇచ్చారు? చూడండి, జనరల్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గురించి అందరికీ తెలుసు. అందులో కాంట్రవర్సీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, సెలక్షన్స్లో కరప్షన్ అనేది అందరికీ తెలిసిందే. దానికి తోడు అదనంగా ఏంటంటే ఈ లాస్ట్ ఇయర్ జరిగిన ఎలక్షన్ అయితే 2023లో జరిగిన ఎలక్షన్ హైదరాబాద్ క్రికెట్కి సంబంధించింది. దాని ఎలక్షన్లో ప్రెసిడెంట్ ఎలక్షనే ఫ్రాడ్. అది మెయిన్గా చాలామంది వాళ్ళు అప్పట్లో అందులో ఉన్న మెంబర్స్ గడబడేషన్ అయింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పిటిషన్ ఫైన్ చేసిన, కానీ సమ్హౌ ఐ థింక్ అది ఇంకా ముందుకెళ్ళే ఇష్యూ. కాకపోతే ఈ మధ్యలో లాస్ట్ 1 year నుంచి చూస్తున్నది వాళ్ళు ఈ వన్ సైడెడ్ అంటే ఒంటెద్దు పోకడ పోవడం, ఆయన డిసిషన్స్ తీసుకోవడము, ప్రొసీజర్ ఫాలో కాకపోవడము, కరప్షన్ పెరగడము, తర్వాత వచ్చిన డబ్బులు మిస్యూజ్ కావడము. మా దృష్టికి వచ్చినవి చాలా కొన్ని అంశాలు చెప్తాం మీకు. ఏంటంటే వీళ్ళు సుప్రీంకోర్టులో ఒక ఎస్ఎల్పీ వేసుకున్నారు, 2 గ్రూపులు కొట్లాడుకుని. నేను ఆపోజిట్ లాయర్లకు కూడా పేమెంట్లు చేయడం అనేది మా దృష్టికి వచ్చింది. ఎవరైనా గొడవ పడితే తొందరగా ఇష్యూ రిజాల్వ్ కావాలని చూస్తారు, కానీ ఎక్కువ మందితో కాంప్లికేటెడ్ కేసులు లిటిగేట్ చేసుకుని అందరు లాయర్లకు వీళ్ళే డబ్బులు ఇస్తున్నారు. అప్పుడు సరిగ్గా దాంట్లో ఇన్వెస్టిగేషన్ దిగి వివరాలు కనుక్కుంటే అర్థమైంది ఏంటంటే అసలు ఈయన ఎలక్షనే ఫ్రాడ్ అని అర్థమైంది. వీళ్ళు ఏదైతే క్లబ్ పేరు మీద ఎలక్షన్కి వచ్చాడో ఆ క్లబ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిస్క్వాలిఫైడ్. 2018లోనే జస్టిస్ నరసింహారెడ్డి గారు ఓంబడ్స్మన్ ఉన్నప్పుడు అప్పుడు ఈ క్లబ్ చెల్లదు, అది గౌలీపురం అనే దాని మెంబరు, వీడు మెంబర్ కాదని చెప్పింది. ప్రస్తుతానికి ఎస్సీఏ సంబంధించిన వివాదం కావచ్చు, అందులో జరుగుతున్న అవినీతి మీద తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది, విజిలెన్స్ రిపోర్టు తీసుకుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు సిఐడి కూడా ఎంటర్ అయింది, కేసు నమోదు చేసింది, దాదాపుగా 6గురిని అరెస్ట్ చేసింది. కాబట్టి ఎస్సీఏ ప్రక్షాళన కావచ్చు, రానున్న రోజులు ఎస్సీఏ ఎట్లా ఉండాలి, దీనికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షనాలిటీ మారింది, పాజిటివ్గా వస్తుంది. విజిలెన్స్ వాళ్ళు చాలా మంచి వర్క్ చేస్తున్నారు, మంచి రిపోర్ట్ తయారైంది. సిఐడి కూడా యాక్షన్లో దిగింది. చాలా ఇంతకుముందు గత 10 years నుంచి చూసుకుంటే హెచ్సిఐ మీద ఆఫీస్ బేరర్ల పైన చాలాసార్లు కేసులు, ఏసీబీ కేసులు కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, చాలా కేసులు రిజిస్టర్ అయినాయి, కానీ ఎక్కడ యాక్షన్ జరగలేదు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఇష్యూ వాళ్ళు యాక్షన్లో దిగారు. కాబట్టి కొంచెం ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, వీళ్ళు డెఫినెట్గా పాజిటివ్గా ముందు పోతారు అనుకుంటున్నాం. ఇప్పుడు మీడియా అటెన్షన్ కానీ, పబ్లిక్ అటెన్షన్ కానీ నిజాల వైపు పోతున్నది. సిఐడి కూడా సీరియస్గా పనిచేస్తున్నది. విజిలెన్స్ వాళ్ళ రిపోర్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉందని తెలిసింది. డెఫినెట్గా పాజిటివ్ జరుగుతుంది అనుకుంటున్నాను. ప్రస్తుతం ఎస్సీఏ పాలక మండలికి సంబంధించిన అంటే వానికి ఎప్పటి వరకు ఉంది, వాళ్ళ కాల పరిమితి ఏంటి, ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది? ఒరిజినల్ కాల పరిమితి లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్ ప్రకారం ఇంకొక సంవత్సరం ఉంది, కానీ ఆ ఎలక్షనే చెల్లదన్నప్పుడు ఇమ్మీడియట్గా డిజాల్వ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కేసుకి సంబంధించి కూడా సిఐడి ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఈ ప్రస్తుతం ఎస్సీఐకి సంబంధించిన పాలక మండలి మీద ఎలిగేషన్ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కూడా ఎస్సీఐ ప్రక్షాళనకు సంబంధించి కావచ్చు, రానున్న రోజుల్లో మంచి పరిణామం చోటు చేసుకుందంటూ కూడా ప్రస్తుతానికి గురవారెడ్డి ఆశాభక్తి. కెమెరా పర్సన్ గౌస్తో కలిసి కిరణ్, 10 TV, హైదరాబాద్.